జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వంలో ఉన్నావు. పాండవుల అజ్ఞాతవాసం అయిపోయింది. పాండవులు ఏం చేశారు? ద్రుపద మహారాజు యొక్క పురోహితుని దూతగా పంపించారు. మేము చెప్పిన మాట ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశాం కాబట్టి మాకు ఇవ్వాల్సింది ఏదో ఇవ్వండి అని చెప్పేసి. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఏమంటాడు? మీరు చెప్పింది సమంజసమే, మీకు ఇవ్వాల్సింది ఏదో అంటే పాండవులకు ఇవ్వాల్సింది ఏదో ఖచ్చితంగా ఇస్తాము, మా వైపు నుంచి మేము ఒక దూతను పంపిస్తాము అని చెప్తాడు. అయితే ఇదంతా జరుగుతుండగానే అటువైపు ఏం జరుగుతుంది? మరోవైపు ఇటు పాండవులు అటు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇటు 7 అక్షంల సైన్యం, అటు 11 అక్షంల సైన్యం, మొత్తానికైతే సైన్యం సిద్ధమైపోయింది. ఈ దూతల రాయబారం కూడా నడుస్తుంది. ఇంతలో ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే ఒకరోజు అందరినీ పిలిచి సభను ఏర్పాటు చేస్తాడు. అందరూ అంటే వాళ్ళ కొడుకులు ఉంటారు, పండితులు ఉంటారు, ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ కూడా ఉంటారు. అందరితో ఒక సభను ఏర్పాటు చేసి సంజయుని లేపి, సంజయ మన వైపు నుండి దూతగా నువ్వు వెళ్ళు, ఇప్పటికే పాండవులు పడరాని కష్టాలు పడ్డారు, వాళ్ళ తండ్రి యొక్క హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని వాళ్ళకి ఇచ్చేద్దాము. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పటికే దుర్యోధనుడు చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా వ్యవహరించాడు, దీనివల్ల చాలా నష్టపోయారు పాపం. అయినప్పటికీ కూడా వాళ్ళ వైపు ధర్మరాజు ఉన్నాడు కాబట్టి ఇంకా మనం మాట్లాడగలుగుతున్నాము. వాళ్ళు పడ్డటువంటి కష్టాలు కన్నీళ్ళు ఇక చాలు, వాళ్ళకి ఇవ్వాల్సిందిదో మనం ఇద్దాము అనేసి ఇటు దుర్యోధనుడి వైపు ఈయన చూస్తూ ఇలా మాట్లాడుతుంటాడనమాట. ఆ పాండవులకు ఇవ్వాల్సింది ఏదో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే అక్కడ పార్థుడే గాంధీవాన్ని పట్టుకుంటే, పార్థసారథిగా కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా భీముని చూస్తే నాకు నిద్ర కూడా పట్టట్లేదు, భీముడి గద వచ్చి నా పిల్లల్ని ఎక్కడ చంపేస్తుందో అనేటువంటి భయంతో ఉన్నాను. ఇక ఆ కవలలు ఏమైనా తక్కువ వాళ్ళే తెగించి యుద్ధం చేస్తే వాళ్ళని ఆపేది ఎవరు? అసలు సాత్యకి లాంటి వాణ్ణి నిలవరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతమంది అటువైపు ద్రుపదుడు, విరాటుడు, భోజులు, ఉష్ణులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వైపు కూడా అంతే సైన్యం ఉంది. అయినా యుద్ధం అంటూ వస్తే ఎలా అయినా తిప్పలు తప్పవు. నాకైతే ఏ రకంగా చూస్తున్నా మనకే నష్టం కలుగుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం అనేది వద్దు, మేము శాంతి మార్గాన్ని ఎంచుకుంటామని చెప్పేసి మన వైపుగా నువ్వు దూతగా వెళ్ళు అని చెప్పేసి దూతగా సంజయ్ని పంపమని చెప్తాడు. ఆ రోజు అదంతా మాట్లాడతాడు, సభలో అదంతా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే తెల్లారి సంజయుడు ఎప్పుడైతే రాయబారానికి వెళ్తున్నాడో ఆ రోజు సంజయుడి దగ్గరికి వెళ్ళి, సంజయుడు ఆయన ఆయన అక్కడి నుంచి గది నుంచి మొదలైంది మొదలు ఆయన రథం ఎక్కే వరకు కూడా ధృతరాష్ట్రుడు అతని వెంటే ఉంటాడనమాట. ఉండి సంజయుడితో ఇలా అంటుంటాడు, సంజయ బాగా గుర్తుంచుకో, నా పిల్లల చావో బ్రతుకో నీ చేతిలోనే ఉంది. ఇప్పటికే పాండవులు చాలా కోపంగా ఉన్నారు, ఏదో ఒకటి చేసి మనం సంధి చేద్దాము. పాండవులు కౌరవులు పాలు నీళ్ళలాగా కలిసిపోతేనే నా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అగమ్య గోచరంగా తయారైపోతుంది. ఈ దుర్యోధనుడు నేను ఎంత చెప్పినా వినకుండా చెడు సావాసాల వల్ల ఇంత దూరం తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా సరే యుద్ధం వద్దు, మనం శాంతి మార్గంలోనే ఉన్నామని చెప్పు. అండ్ ఇంకొకటి ఏం చెప్తా అంటే, ఇప్పుడే నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణుడు విరాట రాజ్యంలోనే ఉన్నాడని తెలిసింది. కాబట్టి కృష్ణుడితో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడు, ఎలా అయినా సరే ఈ యుద్ధం జరగకుండా చూద్దాం మనము అంటాడు. సరే అంటాడు సంజయుడు. అక్కడి నుంచి విరాటరాజ్యం ఉపప్లవ్య నగరం, ఏదైతే విరాటరాజ్యం రాజధాని ఉందో అక్కడికి చేరుకుంటాడు సంజయుడు. ఇక్కడికి రాగానే మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, నేరుగా కృష్ణుడు ఉన్నటువంటి విడిది చేసినటువంటి గది తెలుసుకుంటాడు, అక్కడికి వెళ్తాడు. అసలు అక్కడికి వెళ్ళేసరికి కృష్ణార్జునులు చక్కగా నవ్వుకుంటూ వాళ్ళు విందు చేసుకుంటూ విందు వినోదాల్లో ఉంటారు. అసలు వాళ్ళిద్దరిని అలా చూసి కాసేపు సంజయుడు అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం సంజయ్ ఇలా వచ్చావు అన్నప్పుడు ఈ రాజకీయ విషయాలు ఏం మాట్లాడు, కృష్ణ నువ్వు ఉండగా మాకేంటి ఇంకా సమస్యలు అంటూ ఏముంటాయి అని చెప్పేసి సరదాగానే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. అంటే కృష్ణుడికి అర్జునుడికి సంజయుడు రాగానే అర్థమైపోతుంది రాయబారానికి వచ్చారని. కానీ అక్కడ మాత్రం ఏం మాట్లాడరు. ఆ తెల్లారి ధర్మరాజు సభలో ఉన్నది చూస్తాడు. అంటే ధర్మరాజు సభాపతిగా ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటు కృష్ణుడు ఉంటాడు, పాండవులు ఉంటారు, విరాటుడు, ద్రుపదుడు, సాచికి వీళ్ళతో పాటు ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. అందులోకి సంజయుడు వెళ్తాడు. అంటే ఆ సభా మధ్యలోకి సంజయుడు వెళ్ళి ధర్మరాజుకు నమస్కరిస్తాడు. సంజయుని చూడగానే ధర్మరాజే స్వయంగా లేచి సంజయుని కౌగిలించుకొని, సంజయ ఎలా ఉన్నావు, అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా, మా తాతగారు ఎలా ఉన్నారు, ద్రోణాచార్యులు ఎలా ఉన్నారు, అశ్వత్థామ, కృపాచార్యులు, ఇలా ప్రతి ఒక్కరి గురించి అడిగి తెలుసుకుంటాడు. అదేవిధంగా మా తండ్రి గారు ఎలా ఉన్నాడని చెప్పేసి ధృతరాష్ట్రుడి గురించి కూడా అడుగుతాడు. అందరూ బాగున్నారని చెప్పేసి సంజయుడు చెప్పిన తర్వాత, మరి ఎందుకు వచ్చావు సంజయ్ అంటే,
ఇలా నేను రాయబారానికి వచ్చాను. ధృతరాష్ట్రుడు నాకు కొన్ని మాటలు నీకు చెప్పమన్నాడు. ఆ మాటలు చెప్తాను విను. యుద్ధం అనేది ఎప్పుడూ అనర్థహేతువే. యుద్ధం అంటూ వచ్చిందంటే గెలిచినా, ఓడినా కానీ ఒకటే అవుతుంది. కాబట్టి యుద్ధం అనేది వద్దు. శాంతి మార్గంలోనే మేము వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పటికైనా మీరు పడిన కష్టాలు, కన్నీళ్ళను చూసి మీ అయ్యగారు అంటే ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు. మీకు జరగకూడని అన్యాయమే జరిగింది. ఇప్పటికైనా మీరు కౌరవులు పాలు నీళ్ళలా కలిసి ఉండాలనేది ఆయన కోరిక. అది చెప్పి రమ్మని నన్ను పంపించాడు అని సంజయ్ చెప్తాడు. ఈ మాట చెప్పగానే ధర్మరాజు అంటాడు, ఓహో! ఇన్నాళ్ళకి మా తండ్రికి మా మీద ప్రేమ వచ్చిందా? ఇన్నాళ్ళు మేము అడవుల్లో కష్టాలు పడుతున్నప్పుడు మరి ఆయనెలా పూల పాన్పు మీద పడుకోగలిగాడు? అసలు ఆయనకెలా తిండి సహించింది? తన బిడ్డలనేమో పట్టుపరుపుల మీద పడుకోబెట్టి మమ్మల్ని కారడు పాలు చేసినప్పుడు ఈ ప్రేమ గుర్తుకు రాలేదా అంటాడు. మళ్ళీ వెంటనే సంజయుడు అందుకొని ఆయన సంగతి మీకు తెలిసిందే కదా! అంటే తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో అలా చేశాడు. తాను చేసిన దానికి చాలా బాధపడుతున్నాడు. మిమ్మల్ని తలుచుకొని దుఃఖించని రోజు లేదు. కాబట్టి నేను శాంతి మార్గంలో ఉందామని చెప్పేసి ఇక్కడికొచ్చాను. యుద్ధం అనేది అనర్థహేతువు అంటాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అంటాడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సంజయ్య, యుద్ధం అంటున్నావు. అసలు యుద్ధం అనేటువంటి మాట నా నోటి వెంట వచ్చిందా? నేను యుద్ధం చేస్తున్నాను అని అన్నానా? లేదు కదా! మాకు రావాల్సిందేదో ఇవ్వమనే కదా మేము రా సంధిగా దూతను పంపించాము. మళ్ళీ యుద్ధం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. అంటే మళ్ళీ సంజయుడు అంటాడు, చూస్తున్నారు కదా! మీ సైడు సైన్యం సిద్ధమైంది. వాళ్ళ సైడు సైన్యం సిద్ధమైంది. యుద్ధం ఎక్కడొస్తుందో అని చెప్పేసి ధృతరాష్ట్ర మహారాజు బాధపడుతున్నాడు. ఆ యుద్ధం వద్దు, శాంతి మార్గంలో ఉందామని చెప్పేసి నన్ను పంపించాడు అంటాడు. ఇక్కడ అనేసి ఇంకేం చెప్తాడంటే, ఇప్పుడు మీ వైపు చాలా గొప్ప వాళ్ళున్నారు. మీరు అద్భుతంగా యుద్ధం చేయగలుగుతారంటే ధర్మరాజు కానీ, ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు, సాత్యకి, ద్రౌపద మహారాజు, విరాటుడు వీళ్ళందరినీ ఒకసారి పొగిడి ఆ తర్వాత ఏమంటాడంటే సంజయుడు, అటువైపు కూడా ఏం తక్కువ వాళ్ళు లేరు కదా! భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. వీళ్ళతో పాటు 11 అక్షయముల సైన్యం అక్కడ సిద్ధంగా ఉంది. మహామహులంతా అటువైపు కూడా ఉన్నారు. సో యుద్ధం అనేది వస్తే అనర్థహేతువు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి సంజయుడు చెప్తాడు. అప్పుడు ధర్మరాజు కోపం వచ్చి ఇలా అంటాడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, నువ్వు శాంతి పలుకులే పలుకుతున్నావు, మంచిదే. కానీ ఈ మాటలన్నీ నువ్వు దుర్యోధనుడికి చెప్పే వచ్చావా? దుర్యోధనుడు నిజంగా శాంతి మార్గంలో ఉన్నాడా? ఆ దుష్టుడైనటువంటి కర్ణుడి స్నేహాన్ని మానుకున్నాడా? ఆ శకుని దుశ్శాసనుని పక్కనకు పెట్టాలనుకుంటున్నాడా? నిజంగా దుర్యోధనుడు మారి శాంతి మార్గంలో ఉండి మాకివ్వాల్సింది ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? ఇది నన్ను నమ్మమంటావా? అనేసి మళ్ళీ ఇలా అంటాడు. ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు ధృతరాష్ట్ర మహారాజును చూడలేదు. మీ మహారాజు అంటాడు ఇక్కడ. మళ్ళీ మా తండ్రి అనడం కూడా మానేసి మీ మహారాజుని ఇలా ఎన్నిసార్లు చూడలేదు. ఆయన ముందు వస్తాడు, న్యాయం అంటాడు, ధర్మం అంటాడు. తిరిగి తన కొడుకు మళ్ళీ అనగానే మళ్ళీ మాట మార్చేసి తన కొడుకు చెప్పిందే చేస్తాడు. తన కొడుకు ఎంత అన్యాయం చేసినా కూడా అది ఆయనకు న్యాయంగానే కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు వచ్చేసి శాంతి మార్గంలో వెళ్దాం అంటున్నావు. అయినా సరే అప్పటి నుంచి అంటే మామూలుగా మనకి సినిమాల్లో, సీరియల్స్‌లో ఏదో పాండవులు శాంతి కోసం తెగ ప్రయత్నించినట్టు, వీళ్ళు 5 ఊర్లిస్తే చాలు అంటే ఆ మాటలు కూడా వస్తాయి. కానీ మొదటి నుంచి వీళ్ళకి ఇంక్లూడింగ్ ధర్మరాజుతో సహా ఎవరికీ సంధి అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవమాన భారం తట్టుకోలేని పరిస్థితిలోనే ఉంటాడు. ఇక్కడ ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమైపోతది. నేను ధర్మరాజు ఎగ్జాక్ట్‌గా ఏమన్నాడో చెప్తాను వినండి. సంజయ, ముందు మమ్మల్ని పొగిడినట్టే పొగిడావు. ఆ తర్వాత ఢేంకరించి మాట్లాడుతున్నావు. గాంధీవం గర్జిస్తూ శివమెత్తి అర్జునుడే వచ్చినప్పుడు, గదాదండంతో భీముడు వచ్చినప్పుడు, బాహుదండంతో విజృంభిస్తూ నకుల సహదేవులు వచ్చినప్పుడు, అసలు శ్రీకృష్ణుడు సాత్యకి మా పక్కన ఉన్నప్పుడు, విరాటుడు, ద్రుపదుడు వీళ్ళంతా ఉండగా మమ్మల్ని ఎవరు చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు? ధర్మం అంటున్నావు. అవమానాలు, ఈ అవహేళనను భరిస్తూ ఇలా ఉండడం ఎందుకు? ఒక రాజన్న వాడికి రాజధర్మం ఏంటి? యుద్ధం అనేది రాజుకు ధర్మమే కదా! మన చేతిలోది గుంజుకొని మన మీదే ఒకడు ఎక్కి తైతక్కలాడాలని చూస్తున్నప్పుడు అప్పుడు అతన్ని ఎదిరించి మనం యుద్ధం చేయడం ధర్మమే అవుతుంది. నిజానికి ఒక రాజుకు ధర్మం అంటే ఏమంటావు? ఒక రాజుకు ధర్మం
తనను, తన ప్రజల్ని కాపాడుకోవడమే కదా! ఇలా ఎంతకాలం మేము కూడా శాంతి మార్గంలో కూర్చుంటాము? ఇలా ఎంతకాలం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని భరిస్తాము? ఎందుకు మేము యుద్ధం చేయకూడదంటావు? అసలు యుద్ధం అనేటువంటి మాట నీ నోటి నుంచే వచ్చింది కాబట్టి, దుర్యోధనుడు ఒప్పుకోకపోతే మేము యుద్ధానికి సిద్ధమవ్వడంలో తప్పేముంది? మా సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంలో తప్పేముంది? అసలు ఇక్కడ ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలు వింటే మనకు పూర్తి స్థాయిలో అర్థమైపోతది. యుద్ధానికి ధర్మరాజు సిద్ధంగా ఉన్నాడని, దుర్యోధనుడు ఒప్పుకోడు అనేటువంటి విషయం. సో, ఇదంతా చెప్తాడు. చెప్పేసి మాకు న్యాయము, ధర్మము, శాంతి వీటి మార్గంలోనే మేము నడుస్తాము. కానీ తప్పదు అన్నప్పుడు హింసా మార్గంలోనైనా అహింసను స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము తప్పదు ఇక దుర్యోధనుడు మారడు అనుకున్నప్పుడు మాత్రం యుద్ధానికి సిద్ధమవుతాము. అయినా ఒక రాజుకి ఏమి ధర్మమో ఇక్కడే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా! ఆయననే అడుగు, ఆయనే చెప్తాడు అంటాడు. ఇక్కడ వెంటనే మళ్ళీ సంజయుడు శ్రీకృష్ణుడి వైపు తిరిగి, కృష్ణ నువ్వుండగా యుద్ధం ఏంటి? నువ్వు చెప్తే ధర్మరాజు వింటాడు, పాండవులు వింటారు. దయచేసి ఈ యుద్ధం ఆపే మార్గాన్ని చెప్పు అంటాడు సంజయుడు. అప్పుడు కృష్ణుడు మొదలు పెడతాడు. సంజయ, యుద్ధం ఆపే మార్గం చెప్పమంటున్నావు. ఒక్కసారి ద్రౌపదికి జరిగినటువంటి పరాభవం తెచ్చుకో. ఆ మాటలు ఇంకా నా చెవుల్లోంచి పోవట్లేదు. ఆ కర్ణుడు ఏమన్నాడు, ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరు, మొగుళ్ళు ఎవరు లేరు. నీకు ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో పిల్ల అని మాట్లాడతాడా? ఆ మాటైనా ద్రౌపదితో మాట్లాడాల్సినటువంటి మాట. ఆ దుశ్శాసనుడు జుట్టు పట్టి లాగుతాడా? ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అందరు అంటే భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు అందరూ కూడా చూస్తూ ఉండిపోయారే. ఇదంతా న్యాయం అంటావా? ఇదంతా మర్చిపోయి కూడా పాండవులు కలవమంటావా? సరే, కలుస్తారే అనుకో, వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ క్షమిస్తారే అనుకో. నిజంగా ధృతరాష్ట్రుడు మారాడంటావా? మళ్ళీ దుర్యోధనుడు వచ్చి చెప్పగానే అతడు చెప్పుడు మాటలు వినడంటావా? నిజంగా శాంతి మార్గంలో వెళ్ళాడంటావా అంటాడు. అసలు కృష్ణుడు ద్రౌపది మాటలు తీయగానే సంజయుడికి కాళ్ళ మీద భూకంపం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. కృష్ణ ఇంకా నువ్వే చెప్పాలి అన్నట్టుగా 2 చేతులు కట్టుకొని కృష్ణుడి వైపు చూస్తుంటాడు. మళ్ళీ కృష్ణుడు ఇలా అంటాడు, సరే, ఖచ్చితంగా ఒక క్షత్రియుడికి ఏది ధర్మం అని చెప్పేసి ధర్మరాజు అడిగాడు. నేను చెప్తున్నాను, తప్పదు. మన వైపే మనకు ముప్పొస్తుంది అనుకున్నప్పుడు ఒక రాజుకు యుద్ధం చేయడమే ధర్మం. యుద్ధం కంటే పెద్ద ధర్మం రాజుకు ఇంకొకటి లేదు. అవమానాలను, అవహేళనను సహిస్తూ మంచివారు అనిపించుకోవడం కంటే ప్రజల కోసము, తమ మంచి కోసం యుద్ధం చేయడమే మంచిదంటాను నేను అంటాడు. అసలు ఈ మాటలు అనగానే సంజయుడికి ఏమీ అర్థం కాదు. అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు. మళ్ళీ కృష్ణుడే కాస్త తనను తాను తమాయించుకొని, సరే సంజయ, నువ్వు ఇంత దూరం వచ్చావు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మారాడంటావు, సంధి చేసుకుందాం అంటున్నావు. సరే, మీ మాట మేమెందుకు కాదంటాము. నిజంగానే దుర్యోధనుడు మారి ధృతరాష్ట్రుడు పాండవుల మంచి కోరుకున్నట్లయితే మీ పాండవులు ఎందుకు యుద్ధానికి సిద్ధమవుతారు? యుద్ధం అనేది నువ్వు అన్నట్టుగా ఎప్పటికైనా అనర్థహేతువే. కాబట్టి పాండవులు ఒప్పుకుంటారు, ఒప్పించే బాధ్యత కూడా నాదే. అటువైపు నుంచి నిజంగా శాంతి మార్గంలో అడుగులు పడితే ఇటువైపు నుంచి ఖచ్చితంగా పాండవులు కౌరవులతో కలవడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి, సంజయ, ఇప్పుడు నువ్వు వచ్చావు, మాట్లాడావు కదా, నిజంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దుర్యోధనుడు కూడా ఇందుకు సమ్మతంగా ఉన్నాడా? హస్తినాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ సంధికి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవాలి? పాండవులకి ఏమి ఇవ్వాలి, మీరే కౌరవులు ఏమి ఉంచుకుంటారు? దీనికి సంబంధించి మాట్లాడుకోవడానికి నేనే స్వయంగా రాయబారిగా వస్తాను అంటాడు. కృష్ణుడే రాయబారిగా వస్తాడనగానే సంజయుడు తెగ సంతోషిస్తాడు. కృష్ణ, ఇంకా నువ్వే రాయబారిగా వస్తే ఏముంది, ఈ యుద్ధం ఇంకా ఆగిపోయినట్టే అని చెప్పేసి సంతోషంతో మళ్ళీ ధర్మరాజు వైపు తిరిగి, రాజా, మరి ఏం చెప్పమంటావు మీ తండ్రి గారికి అన్నప్పుడు ధర్మరాజు ఇలా చెప్తాడు, ఏదైనా సరే యుద్ధం అంటూ వస్తే అనర్థహేతువే అవుతుంది. కాబట్టి మా తండ్రి గారికి చెప్పు, ఇప్పటికే మేము అడవుల్లో పడరాని కష్టాలు పడ్డాము. చిన్నతనం నుంచి మమ్మల్ని చాలాసార్లు ఆదుకున్నావు. మా అయ్యపాలు ముందుగానే మాకు ఇచ్చావు. కానీ దుర్యోధనుడి మాటల వల్ల జరగాల్సినటువంటిది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మాకు ఇవ్వాల్సినటువంటి వద్దు, మాకు ఇచ్చేసే, మేము కూడా యుద్ధానికి సిద్ధంగా లేవు, శాంతి మార్గంలోనే వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్తాడు. మళ్ళీ మా పితామహుడు అయినటువంటి భీష్ముడితో ఇలా చెప్పు, భీష్మ పితామహ, శాంతన మహారాజు యొక్క కొడుకుగా ఇప్పటి వరకు ఈ వంశాన్ని నిలబెడుతూ వస్తున్నావు. నీ ముందే మేము కొట్టుక చావడం మంచిది కాదు. దయచేసి మా ఇద్దరికి, అంటే ఇటు పాండవులకి, అటు కౌరవులకి
ఇటు పాండవులకి అటు కౌరవులకి మధ్య మార్గంగా నువ్వేం చేయగలుగుతావో అది చెయ్యి, మేము కూడా కొట్టుక చావడానికి సిద్ధంగా లేమని చెప్పు అని చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడికి నా మాటగా ఇది చెప్పు, దుర్యోధన నువ్వు అనవసరంగా నీ వైపు ఉన్నటువంటి సైన్యాన్ని చూసి గర్విస్తున్నావేమో, మా వైపు ఉన్నటువంటి సైన్యం మామూలుది కాదు, ఇటువైపు ఉన్నటువంటి భీమార్జును నకల సహదేవులు సాచికే కాదు, మా వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉండగా మాకు ఓటమి వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు, జరిగిందేదో జరిగింది, అత్యాశకు పోవడం అస్సలు మంచిది కాదు, ఇప్పటికైనా సరే నీ మూర్ఖత్వాన్ని నువ్వు వదిలిపెట్టు, జరిగింది మర్చిపోయి నీతో కలిసి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పు. అయితే దుర్యోధనుడి సంగతి నాకు తెలిసిందే కదా, మాకు రావాల్సినటువంటి వాటా పూర్తిగా ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేకపోతే 5 ఊర్లు ఇచ్చినా చాలని చెప్పు, కుశస్థలం, వృక్షస్థలం, వాసంతి, వారణావతం, దీంతో పాటు మరేదైనా ఊరిమ్మను, మేము శాంతికి సిద్ధంగా ఉన్నాము, యుద్ధం వైపుగా వెళ్ళదలుచుకోలేదు, మా తండ్రికి ఈ మాటగా చెప్పు అని చెప్పేసి సంజయుని పంపించేస్తాడు. మరి సంజయుడు వెళ్ళి ఇక్కడేం చెప్పాడు, ఇంత సంధి రాయబారం కలిపి కేవలం 5 ఊర్లు ఇచ్చినా చాలన్న తర్వాత కూడా మళ్ళీ దుర్యోధనుడు యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యాడు, ధృతరాష్ట్రుడు మళ్ళీ ఎలా మనసు మార్చుకున్నాడు, ఇదంతా మనం నెక్స్ట్ స్టెప్స్. ఇవన్నీ కూడా మనం 1 by 1 చెప్పుకుందాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, జస్ట్ చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.